ఇక్కడే ఉన్నాను కదా ఎలా ఉండు ఎలా ఉండు పట్టణ పార్టీ అధ్యక్షులు సాదరంగా ఆహ్వానిస్తున్నాం మరియు సాదరంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం మరియు తిరుపతి రాజేష్ గారు వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పార్టీ అనేక రకాలుగా సాగలించినటువంటి కుటుంబం మరి ఇప్పుడు కూడా కుట్టు మిషన్ అందజేస్తున్నారు. మిషన్ అనేకమైనటువంటి లక్షలు వచ్చి సహకారం అందించారు. అంతేకాకుండా వైఎస్ఆర్ పార్టీ ఏం చేస్తుందో మరి ముఖ్యంగా గమ్యంతో మనం తీర్చలేనిది అయినా సరే ఆయనకు రుణం తీర్చుకోవడానికి మరి ఆయనకు తమ్ముడు రూపంలో చంద్రబాబు వారందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో చాలా గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ యొక్క సమయం వచ్చినట్టు మీ అందరికీ మరోసారి ఉద్దేశించి మాగంటి హేమ గారు భీమవరం సురేష్ గారు మాగంటి హేమ గారు ఇసుకపల్లి ఈ సభను ఉద్దేశించి స్థానిక నాయకులు మెలిపల్లి వెంకన్న మా బడిని సెంటర్లకు వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈరోజు రావడానికి మరి సిద్ధపాటైన మరి విజయబాబుకి వాళ్ళ మిత్ర బంధానికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మీరు ఇప్పటి వరకు అవినీతి దగ్గర ఉన్నారు, అభివృద్ధి లేని దగ్గర ఉన్నారు. మమ్మల్ని గెలిపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అమ్మా ఇక్కడ అందరూ మహిళలు ఎక్కువ ఉన్నారు. మీ అందరికీ చెప్పేది ఒకటే, మనకి అందుబాటులో ఉన్న విజయ్ మన వెనకాల కాదు మన ముందుండి అభివృద్ధి వైపు నడిపిస్తానంటున్నాడు. ఈ సభ సందర్భంగా విజయ్ వెంట ఉంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చందనని అధిక మెజార్టీలో గెలిపిద్దామని ఒక్కసారి అందరూ జై తెలుగుదేశం అని చెప్పండమ్మా. ఇదే ఊపు ఎలక్షన్ లో చూపించి మంచి మెజార్టీతో మన చందనని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. పూలు ఆపున్నాను 2 నిమిషాలు. చేనేత కుటుంబం మన ప్రీతమ నాయకులు మేతర విజయ్ కుమార్ మరి ఏదైతే వైసీపీ నియంత్రిత పాలన ప్రజలకు ఏమీ మేలు జరగట్లేదన్న ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నందుకు ముందుగా అతన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే రోజు రోజుకి సమాజం బాగుండాలి, ప్రజలందరికీ మేలు జరగాలి అని అంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. గత 40 సంవత్సరాల్లో
గర్వంగా చెప్పుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ ఏ కుటుంబానికి కూడా అన్యాయం చేయలే. న్యాయం అందరికీ జరగకపోవచ్చు, కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా న్యాయం జరగల. అంటే మీరు న్యాయం జరగలేదంటే 13,000 18,000 ఇవ్వడం న్యాయం కాదు. అది మీ దగ్గర ఏదైతే మగవాళ్ళ రక్తాన్ని పీల్చి మీకు ఇస్తున్న డబ్బే తప్పితే అది మీకు ఒరిజినల్ గా ఇచ్చే డబ్బు అయితే మటుకు కాదు. మీరందరూ కూడా అది గమనించాలి. ఈ రోజున ఏదైతే చేనేత కుటుంబం బలైపోయిందో ఇదే విధంగా గత 4.5 సంవత్సరాల్లో అనేక కుటుంబాలు బలైపోవడం జరిగినాయి. మీరందరూ కూడా 44వ డివిజన్లో ఇది వరకు వైసీపీకి కంచుకోటగా ఉన్నప్పుడు మరి ఈ డివిజన్ నుంచి బడేడు బుజ్జి గారు ఈ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్న ఉద్దేశంతో ఆ రోజు 2014లో దీన్ని ఒక కంచుకోట కింద తయారు చేసి 2014లో మీ వార్డులో నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. మరి 2019లో వాళ్ళు గెలవలేక ఎన్నో ప్రలోభాలు పెట్టి అనేక బెదిరింపు ధోరణులు చేసి మళ్ళీ 2019లో అది ఎలక్షనే కాదు, ఏలూరంతా కూడా జరిగింది ఒక నియంత పాలనలో జరిగిన ఎలక్షన్ తప్పితే అంత మించి ఏమీ లేదు. మరి 2024లో మళ్ళీ ఏదైతే 2014లో ఇచ్చారో మెజార్టీని అంతకి 2 మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరూ కూడా తీసుకోవాలని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియవస్తున్నా. ఆ విధంగా చెయ్యాలని పట్టుదలతోనే మళ్ళీ బడేరు బుజ్జి గారాయంలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో అదే అభివృద్ధి మీ యావత్ 44 డివిజన్ కూడా చేస్తానని మీ అందరూ కూడా చెప్తున్నా. ఇవాళ అనేక సమస్యలతో మీరందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దోమలు ఏ విధంగా అవుతున్నాయని మీ అందరికీ కూడా తెలుసు. కాలువలకిలో పొగ కొట్టేది లేదు, పెనాయిలు కొట్టేది లేదు. అందరూ కూడా మీకు దోమలు కూడా గుర్తు చేస్తున్నాయి. ఎందుకనంటే రోజు రాత్రి కొడటం వల్ల మీరు వైసీపీ ప్రభుత్వానికి ఓటేయద్దు అని చెప్తున్నా. మీ అందరూ కూడా తెలుస్తున్నారు అంతేనా? అందరూ కూడా హాస్పిటల్ ఖర్చు అవుతున్నాయి, అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నాం అనేది మీ అందరికి కూడా తెలుసు. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా అయితే అన్ని ధరలు పెరిగిపోయినాయో ఆ ధరలన్నీ తగ్గిస్తామని చెప్పడానికే మీ అందరికీ కూడా సూపర్ 6 మేనిఫెస్టో ద్వారా ఒకటి అందరికీ కూడా ఇచ్చారు. ఏ పథకం కూడా పోదనే ఉద్దేశం మీ అందరికీ కూడా తెలియదనే ఉద్దేశంతో మీకు ఆ పథకాలను ఇచ్చి సంక్షేమంతో పాటు అభివృద్ధి తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుందని మీ అందరికి కూడా చెప్పడానికి అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మందికి పెన్షన్ పోవడం జరిగింది. 300 యూనిట్లు వచ్చినాయని చెప్పి ఇది వరకు మీకు పక్కనే ఉండేది. అనేక మందికి సమస్యలు ఉంటే మీరు పొద్దున్నే పనిలోకి వెళ్లే ముందే 6ంటికో 7ంటికో బుజ్జి గారి దగ్గరికి వచ్చి మీరు పని చేయించుకో, మీరు తర్వాత మీ పనిలోకి మీరు వెళ్ళేవారు. ఏ పని కూడా మీకు పోయేది కాదు. ఆ రోజు కూలి కానీ ఏదైనా అవ్వచ్చు. ఇవాళ మీ అందరినీ ఏదో ప్రలోభ పెట్టి ఏదైతే చేశారో మరి ఆసరాకి బటన్ నొక్కి 2 వారాలు అయింది కదమ్మా. ఎంతమందికి పడింది ఆసరా? డబ్బులు వచ్చినాయా? బటన్ నొక్కుడే కానీ మీకు డబ్బులు పడట్లా. ఇది ఏదన్నా అంటే పడతాయంటారు, లేదు అనంటే మిమ్మల్ని మాట్లాడినవరు. ఇటువంటి పరిపాలన అందరికీ కూడా జరుగుతుందని సంగతి తెలిసే ఇవాళ అనేక మంది కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు ప్రజలకి మేమేమీ చేయలేకపోతున్నాం, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాం, అభివృద్ధి అనేది శూన్యం అంది. ప్రజల దగ్గర తలదించుకునే దానికంటే తలెత్తుకుని బతకడానికి తెలుగుదేశం పార్టీలోకి వస్తాం, తెలుగుదేశం పార్టీ పక్కన నిలబడతామని వీళ్ళందరూ కూడా వచ్చినందుకు ముందుగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీలోకి రావటం వల్ల వాళ్ళ గౌరవం 2 అయింది తప్పితే ఏ ఒక్కరు కూడా కామెంట్ చేయట్లా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో అందరూ కూడా ఓట్లు అడగడానికి ఇన్నాళ్ళ మట్టికి రాలేదు, గడపకు చేశారు. అంతా అన్ని కూడా ఏదంటే ఒక అవర్లో ఇచ్చేస్తాం, మీకు పెన్షన్ కావాలన్నా తెల్ల రేషన్ కార్డు ఇచ్చేస్తామని అన్నారు. ఒక నెంబర్ ఇచ్చారు, ఫోన్ నెంబర్ చేస్తే అది పనిచేయదు. ఒకవేళ పని చేస్తే మీకు చెప్పండి అమ్మ, నోట్ చేసుకుని చెప్తామని చెప్పారు. మరి అటువంటిది ఏమీ జరగని పరిస్థితి. ఈ 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడినా మీ మెడ మీద కత్తి పెడతాం వల్ల మీ అందరూ కూడా అనేక ఇబ్బందులు పడి బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరందరూ కూడా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో అవినీతి సొమ్ము మీ దగ్గర నుంచి దోచుకున్నారు, 3 మంది ఉన్నది. దాంట్లో నుంచి 4,000, ఒక 5,000, 10,000 లేకపోతే మహిళా మనులకైతే అరకాసు బంగారం ఇస్తారంట రేపు ఓట్లు వేయడానికి. మీరంతా చూపించాలా లేదా? అది మీకు వచ్చేది మా వల్లనే తెలుసుకోండి, తప్పనిసరిగా 2 ఏళ్ళు చూపించండి. అలాగే మరి చాలా మంది జీవితాలు, మీ మగవాళ్ళు మద్యపానానికి చాలా మంది అలవాటు పడి ఉంటారు. దానివల్ల జీవితాలు ఛిద్రం అయిపోయి అనేక మంది కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు వచ్చి చనిపోవడం కూడా 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ లోపు బోల్డ్ మంది చనిపోవడం జరిగింది.
అలాగే గంజాయి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతూ ఆ గంజాయి మధ్యలో ఎవరు ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో యువత నిర్వీర్యం అయిపోయింది. ఎక్కువగా ఈ డివిజన్ లోంచి మద్యం కొంచెం ఎక్కువ అలవాటు ఉండటం వల్ల వాళ్ళకు కూడా ప్రాణ ముప్పు ఉంచడం జరిగింది. వాళ్ళు కూడా 200 మద్యం తాగితే వాళ్ళకి ఏమి ఎక్కదో, 400 తాగిన తర్వాత వాళ్ళు 44వ డివిజన్కి రాదు, 46వ డివిజన్కి వెళ్ళిపోతారు మైండ్ పని చేయక. మరి రేపొద్దున కూడా మీరు ఓటేసేటప్పుడు కూడా ఒకటి చేయాలి, ఆ 3 రోజులు మద్యం తాగకుండా చూడాల్సిన బాధ్యతనే మహిళా మహిళలందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఆ 3 రోజులు మద్యం తాగాక సైకిల్కి అయిపోయి వెళ్ళి ఫ్యాన్ వేస్తాడు, మన భయం మాకుందాం. అందుకని మీరందరూ కూడా ఆ బాధ్యతను మీరు తీసుకోవాలి. మీరందరూ కూడా ఈ నియంత్రణ సాగనంపడానికి అనేక మంది మీ అందరినీ కూడా నేను తప్పు పట్టట్లా. వైసీపీ ప్రభుత్వానికి ఇది వరకు మీరు ఓటేసి ఉండొచ్చు, ఎందుకనంటే కొత్త ప్రభుత్వం కదా, మనందరికి మేలు జరుగుద్ది. ఎందుకంటే ఎక్కువ ఏదో ఒకటి వస్తుంది మనకి, మనందరినీ బాగా చూసుకుంటుందనే ఉద్దేశంతో మీరందరూ కూడా వేసి ఉండొచ్చు. పరవన్నం పెడతాడనుకున్నారు, పాచన్నం కూడా పెట్టలా. మీకు పెట్టాడా? పెట్టుకో ఇల్లు డైరీలు కట్టాడు, అయిపోయిన ఇల్లు ఎవరికైనా ఇచ్చారు, మీరు చాలా మంది కట్టుంటారు. ఒక ఇల్లు ఇచ్చాడా? అలాగే ఎలక్షన్ ముందు 4,50,000 పెట్టి ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పాడు. ఒక ఇల్లు మీకు ఇచ్చారా? 35,000 రూపాయలు డ్వాక్రా గ్రూప్ లో దగ్గర వసూలు చేశాడు. వసూలు చేశాడా లేదా? వసూలు చేసిన తర్వాత మీకు ఇల్లు ఇవ్వకుండా ఇవ్వాల వరకు మురగ పెట్టాడా లేదా? ఆ ఇంటికి వెళ్ళి నేను వీడియో కూడా తీసాను, మీ అందరికి చూస్తే 1,80,000తో మీరు కట్టే ఇల్లు రాత్రి పడుకుంటే ఒక తుఫాన్ లాంటిది వస్తే తెల్లారికి మనం ప్రాణాలతో ఉంటామో లేదో తెలియని పరిస్థితుల్లో ఆ ఇళ్ళన్నీ కూడా అక్కడ ఉన్నాయి. రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ వచ్చినా మీకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు నాణ్యత చూసి కానీ మళ్ళీ కట్టడాలు పదిలంగా కట్టి కానీ మీకు ఇస్తేనే కానీ ఇవ్వని పరిస్థితి వాళ్ళన్నీ కూడా ఉన్నాయి. డబ్బులేమో ఈ విధంగా వేస్ట్ చేశారు, 35,000 మురగబెట్టారు. అసలు మీ దగ్గర నుంచి రూపాయి కూడా కలెక్ట్ చేయకుండా ఆ 35,000లో కూడా అవినీతి పంచుకున్నట్టు పంచుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, రేపు రాబోయే రోజుల్లో అభిమానం అనేక విధాలుగా ఉండొచ్చు. లేదు అని అంటే ఏలేని అభిమానం ఉంటే వాళ్ళని ఇంట్లో అయినా కూర్చోబెట్టాల్సిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటా. ఇది దుర్మార్గం పరిపాలన అవునా కాదా? మీరు అందరూ ఒక మాట చెప్పండి నాకు, అవునా కాదా? అవునమ్మా, చేతులెత్తాలి మీరు, పర్లా ధైర్యంగా చేతులెత్తండి. దుర్మార్గం పరిపాలన అవునా కాదా? ఏదైతే త్యాగం చేశాడో ఆ త్యాగానికి మనం ఫలితం అందించవలసిన బాధ్యతను మనం అందరం కూడా తీసుకోవాలి. అదే విధంగా వాళ్ళు ముగ్గురు ఎలా కలిసారో ఈ వార్డులో కూడా మెలిపాక వెంకన్నే, సీనుని, విజయ్ కుమార్ని ముగ్గురిని కూడా మీకు ఇక్కడ నుంచి అందిస్తున్నామని. మీ ముగ్గురిని కూడా వీళ్ళు ముగ్గురు సమన్వయంతో పనిచేసి ఈ వార్డు నుంచి అత్యధిక మెజార్టీని తెలుగుదేశం పార్టీకి మరి మీ మహిళలందరూ అందించవలసిన బాధ్యతను మీరు తీసుకోవాలి. 44వ డివిజన్ అంటే బడేటి కుటుంబకి అత్యంత సన్నిహితం అని నిరూపించవలసిన బాధ్యత మీరు తీసుకుని బడేటి బుద్ధి గారు రుణం తెచ్చుకునే అవకాశం 2024లో ఉంది. పై నుంచి ఆయన చూస్తానే ఉంటాడు. నేను గెలిపించిన వార్డుని మళ్ళీ నా పేరు రూపేనా నాకు ఇచ్చి నా రుణం తీర్చుకున్నారా లేదా అనేది మీ అందరి దగ్గర నుంచి కూడా తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, తప్పనిసరిగా ఏదైతే మీ అందరికీ కూడా అందుబాటులో ఉండే నాయకుడు, అభివృద్ధి చేసే నాయకుడు, మీకు ఏ సమస్య వచ్చినా సరే మీరు డైరెక్ట్ గా ఫోన్ చేసే సదుపాయం మీకు ఉంది. ఇందులో నుంచి మీరు ఎవరైనా సరే మీ ఎవరికి కూడా, ఇక్కడ మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే కనీసం ఫోన్ చేసి ఉన్నాడా లేదో కనుక్కుందా ఉంటే కూడా తెలియని పరిస్థితి ఇక్కడ ఉంది. అంతేనా కాదా చెప్పండి? మీరు వెళ్ళేటప్పుడు 200 ఆటో పెట్టుకుని వెళ్ళాల్సిందే తప్పితే ఉన్నారా లేదా అనేది తెలియదు. వెళ్తే లేడని చెప్తారు, మళ్ళీ అక్కడ నుంచి ఆ లబోదిబో అనుకుని 200 పెట్టుకుని వెళ్ళాలి. 2వ రోజున ఇక పనికి మీరు వెళ్ళరు. ఇటువంటి పరిస్థితి జరుగుతుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థి ఆయన నాకు మీరు ఓటేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి అలాగే ఈ సమావేశానికి అందరూ కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అనేది, ప్రజలు గెలవాలి అనే నినాదం ఇచ్చారు. మీరు ఓటేసేది మా కోసం కాదు, మిమ్మల్ని మేము గెలిపించుకోవడానికి అనేది మీరు అందరూ తెలుసుకోండి. మన కోసం మనం ఓటేసుకోవాలి అని అంటే అది తెలుగుదేశం పార్టీ కూటమికే ఇవ్వాల్సిన బాధ్యతను మీరు అందరూ తీసుకుంటారని సభాముఖంగా అందరూ కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ. మన ఏ సంస్థ లైన్ లో మేకర్ వెళ్తా మల్లమ్మగడ వంశీ
ఒకసారి పూలు అవ్వన్నారా నానే పూలు ఎక్కండి మనమగల వంశీ మునికొండ ఇచ్చి మధ్య సాయితేజ సూర్యసి జాన్ తమ్ముడు అంత ఎక్కడ ఉంది కోలా జగదీష్ దాసరి వెంకటేష్ కిమిడి పాణి పైకి గెలిచాడు ఓంభూమి వివేక్ చింతాడ హరికృష్ణ గొర్రెల గణేష్ బుద్ధ విజేంద్ర చింతాడి విజయ్ మండపాక మణికంఠ రాఘవేంద్ర పెద్దడి సాయి మీరందరూ ఏ పద్ధతిలో ఎక్కడ ఉన్నారు ఒకసారి దాసరి పండు రాహుల్ చరణ్ ఆర్ వేణు సిహెచ్ భరత్ దాదాపుగా పైకి వెళ్ళి మీరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ ఎంత చక్కగా అరే బాబు అంటే మన నాయకుడు బయట గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.